గారు. సో ఈరోజు మనకి కొత్త టాపిక్ తెచ్చాను. ఆ టాపిక్ ఏంటిది అనుకున్నా ఏం లేదండి. సో టాపిక్ వచ్చేసి ఏంటిదంటే, కొంతమంది ఫ్రెషర్స్ ఉంటారు, వాళ్ళకి ఐటీ వెళ్ళాలని మైండ్ సెట్తో ఉంటారు. సో నేను ఐటీకి వెళ్ళాలా, ఐటీలో నేను జాబ్ చేయాలా, నేను ఐటీలో సర్వైవ్ అవ్వాలని. సో ఇలా మైండ్ సెట్ ఉంటుంది కొంతమంది. సో ఏం చేస్తారంటే, వాళ్ళు ఎలాంటి కోర్సెస్ అనేది ఎలాంటి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి నేర్చుకోరు. సో అండ్ ఇంటర్న్షిప్స్ కూడా చేయరు. సో ఇంటర్న్షిప్స్ చేయకుండా కోర్స్ ఎలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వకుండా కోర్స్ నేర్చుకోకుండా సో ఐటీకి వెళ్ళడం అనేది దట్ ఇంపాసిబుల్, అది అవ్వని పని. సో కొంతమంది ఏం చేస్తారంటే యూట్యూబ్లో చూసి నేర్చుకుంటారు. సో యూట్యూబ్లో ఏదైనా ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకొని ఆ కోర్స్ అనేది డైలీ వింటుంటారు, క్లాసెస్ అనేది వింటుంటారు, రిపీటెడ్గా వింటుంటారు. సో అలా వినడం వల్ల ఎలాంటి యూజ్ అనేది మీకు ఉండదు. సో ఎందుకు యూజ్ ఉండదు? ఇన్స్టిట్యూట్లో చెప్పే క్లాసెస్, ఇన్స్టిట్యూట్లో చెప్పే టాపిక్స్, యూట్యూబ్లో కూడా సేమ్ టాపిక్స్ ఉంటాయి కదా. సో సేమ్ మెథడ్. సో ఎందుకు యూజ్ అవ్వవు అని అంటే, సో యూట్యూబ్లో ఏంటిదని అంటే, యూట్యూబ్లో ఎప్పటికో వీడియోస్ ఉంటాయి, లైక్ 2-3 years కింది వీడియోస్ ఉంటాయి, అంటే కొన్ని ఫ్రెష్ వీడియోస్ ఉంటాయి. సో ఫ్రెష్ వీడియోస్ అయినా ఎక్స్పీరియన్స్ వీడియోస్ అయినా, సో టాపిక్ అయినా సబ్జెక్ట్ అయినా సేమ్ కాదు నేను అన్నట్టు. బట్ ఒక్కొక్కరు చెప్పే విధానం బట్టి మనం నేర్చుకుంటాము. సో మనకి ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంత టెక్నికల్స్ ఉన్నా, సో ఒక నార్మల్గా డిస్ప్లేలో చూసినంత నాలెడ్జ్ అనేది మనకి ఉండదు. ఆన్లైన్ క్లాసెస్ అనేది మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వము. సో యూట్యూబ్ వీడియోస్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తాం, బట్ సబ్జెక్ట్ పరంగా అనేది కొన్ని టాపిక్స్ కొంతమంది ఈజీగా గ్రేడ్ చేసుకోగలుగుతారు, కొంతమందికి కష్టం అవుతుంది. ఎలా కష్టం అవుతుందంటే, కొంతమంది కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్తారు. సో సార్ చెప్తారు, ఒక టాపిక్ ఇస్తారు, ఒక టాపిక్ చెప్పింది కరెక్ట్గా కొన్నిసార్లు మనకు అర్థం కాదు. సో ఎవరో తెలియని పర్సన్ మీకు క్లాసెస్ చెప్తున్నారంటే మీకు ఎలా అర్థమవుతుంది? సో యూట్యూబ్లో చూడడం కాకుండా మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒక కోర్స్ నేర్చుకొని మీరు అక్కడ ప్రాక్టీసింగ్ సెక్షన్ చేస్తేనే కదా మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. సో